హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్తి విషయంలో సీతారామయ్య తీసుకున్న నిర్ణయం తెలుసుకొని షాక్ అయిన రుద్రాని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇందిరాదేవి అయితే సీతారామయ్యతో ఇలా అంటూ ఉంటుంది, బావా ఎన్ని రోజులని ఇలాగా ఆస్తిని పంచకుండా ఉంటాము, ఆస్తి ఎవరెవరికి చెందాలో నువ్వు వీలునామా రాయించు అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. అదేంటి చిట్టి, సడన్గా ఆస్తిని రాయించమంటున్నావు, ఏం జరిగింది, ఏదైనా గొడవలు జరుగుతున్నాయా నాకు తెలియకుండా అని సీతారామయ్య అడుగుతూ ఉంటాడు. లేదు బావా, కానీ నాకే అనిపిస్తుంది మనవాళ్ళు కూడా ఇప్పుడు తండ్రులు కాబోతున్నారు కాబట్టి ఇప్పుడు పరిస్థితులను బట్టి నువ్వు వీలునామా రాయించు, అప్పుడు ఉమ్మడి కుటుంబంగానే ఉండాలని, ఉమ్మడి కుటుంబంలో ఉన్న వ్యక్తులకి మాత్రమే ఆస్తి దక్కుతుందని నువ్వు గతంలో రాయించావు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరైపోయాయి కాబట్టి నువ్వు ఆలోచించుకొని ఇప్పుడు వీలునామా రాయించు. కానీ మన కొడుకులకి కానీ మనవాళ్ళకి కానీ ముని మనవాళ్ళకి కానీ అస్సలు కూడా ఎటువంటి నష్టం జరగకూడదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి సీతారామయ్య అయితే, నాకు నువ్వు రుద్రాణిని ఉద్దేశించి అన్నావని అర్థమైంది చిట్టి, మరి స్వప్న గురించి కూడా ఆలోచించాలి కదా. రుద్రాణి రాహుల్ వాళ్ళిద్దరూ కూడా మారకపోవచ్చు, కానీ స్వప్న మాత్రం మన ఇంట్లో మనిషిలాగే కలిసిపోయింది, స్వప్నకి మనం అన్యాయం చెయ్యలేం కదా అని అంటూ ఉంటే, అదే బావా నీకు తెలిసిందే కదా అంతా కూడా, కాబట్టి నువ్వే తేల్చుకో అని అంటూ ఉంటుంది. ఇందిరాదేవి అయితే అప్పుడే సీతారామయ్య ఆలోచనలో పడతాడు. ఇక సీతారామయ్య అయితే, సరే చిట్టి నువ్వు చేయమన్నట్టే చేస్తాను అని అంటూ ఉంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే అమెరికా నుంచి రుద్రాణి కూతురైతే వస్తుంది. ఇక రుద్రాణి కూతురు రావడంతో అప్పుడే ఇక రుద్రాణి అయితే, ఇన్ని సంవత్సరాలకి మీ అమ్మ గుర్తుకొచ్చిందా, ఇన్ని సంవత్సరాలు కనీసం ఇండియాకి తిరిగి రావాలని లేదా నీకు, ఎప్పుడు కూడా ఫోన్ చేసినా తెగ బిజీ అని చెప్తావు కదా అని అంటూ ఉంటుంది. మమ్మీ నేను అక్కడ కంపెనీని పెట్టాను, నీకు తెలుసు కదా అది బాగా రన్ అవుతుంది, కంపెనీని వదిలేసి ఎలా వస్తాను చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అందరూ కూడా రుద్రాని కూతుర్ని చూసి అంటూ ఉంటారు, ఇక్కడ మీ అన్నయ్య కూడా కంపెనీ నడుపుతున్నాడు కానీ అది నష్టాల్లోనే జరుగుతుంది, మీ అన్నయ్య కన్నా నువ్వు చిన్నదానివి, నీకంటూ ఒక బాధ్యత తీసుకొని అమెరికాలో కంపెనీ పెట్టావు, నిజంగా నువ్వు రియలీ గ్రేట్ అని అంటూ రాజు అందరూ కూడా తనని పొగుడుతూ ఉంటారు. అప్పుడే ఇదేంటి కావ్య ప్రెగ్నెంటే, అలాగే అప్పు కూడా ప్రెగ్నెంటేనా అని అంటూ ఉంటుంది రుద్రాణి కూతురు రేఖ అయితే. అప్పుడే ఇంకా మరి మీ అమ్మ నీకు ఇక్కడ విషయాలు ఏమీ చెప్పలేదా అని అపర్ణ అడుగుతూ ఉంటే, లేదత్తయ్య మా మమ్మీ నాకు ఎప్పుడో నెలకోసారి ఫోన్ చేస్తుంది, అసలు నేనున్నానో లేదో కూడా మా మమ్మీ పట్టించుకోదు అని అంటూ ఉంటుంది రుద్రాణిని. కానీ నాకు మీ అందరూ కావాలి, అందుకే వచ్చాను, మీతో కొన్ని రోజులు టైం స్పెండ్ చేయాలని వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక సీతారామయ్య అయితే, నీలో చాలా మార్పు వచ్చిందమ్మా అని అంటూ ఉంటాడు. అవును తాతయ్య అని అంటూ ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది. అలా తీసుకున్న తర్వాత అప్పుడే ఇక గదిలోకి అయితే వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక రుద్రాణి అయితే తన కూతురు దగ్గరికి వెళ్ళి, నేను నెలకోసారి నీకు ఫోన్ చేస్తానా అని అంటూ ఉంటే, మమ్మీ ఆ మాత్రం బిల్డప్ వాళ్ళ దగ్గర ఇవ్వకపోతే పనవదు మమ్మీ, ఇప్పుడు నేను వచ్చింది ఆస్తి కోసం వచ్చాను, అక్కడ కంపెనీ లాసులో నడుస్తుంది, నాకిప్పుడు మనీ కావాలి అందుకని వచ్చాను అని అంటూ ఉంటుంది రుద్రాణి కూతురు. అప్పుడే ఇక రుద్రాణి కూతురుతో మాట్లాడదామని వెళ్ళిన సీతారామయ్యకి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకునే మాటలు విని ఆశ్చర్యం వేస్తుంది. అంటే మా ముందు ఇలా నటించి ఆస్తిని తన వైపుకి రాయించుకోవాలని రుద్రాణి కూతురు కూడా ప్లాన్ చేసిందనమాట. అంతేలే, చెట్టు ఒకటైతే విత్తనం మరొకటి ఉంటుందా అని అనుకుంటూ అప్పుడు ఇక సీతారామయ్య చిట్టి చెప్పినట్టు ఇక నేను ఆస్తి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు సీతారామయ్య. ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది రేఖ. నన్ను మించిన దానివైపోయావే నువ్వు, ఏదో అంత బిల్డప్ ఇస్తుంటే నిజంగా నీలో మార్పు వచ్చిందేమో అనుకున్నాను అని అంటూ ఉంటే, మమ్మీ నేను నీ కూతుర్ని, అంతలా నేనెలా మారుతాను అని అంటూ ఉంటుంది రేఖ.
తర్వాత ఇక సీతారామయ్య వీళ్ళకి బుద్ధొచ్చేలా నేను వీలునామా రాయిస్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో లాయర్ అయితే వస్తాడు. లాయర్ రావడంతో అప్పుడే ఇక రుద్రాణి అయితే ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, సీతారామయ్య గారు ఫోన్లో నాకు వీలునామా ఎలా రాయాలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకని ఆస్తి విషయంలో వీలునామా రాయించుకొని వచ్చాను అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. అప్పుడే ఒక్కసారి రుద్రాణి షాక్ అయిపోతూ ఏంటి నాన్న ఆస్తిని అందరికీ పంచుతున్నారా అని అంటూ ఉంటుంది రుద్రాణి. వీలునామాలో ఎలా ఉంటే అలాగే చదువుతాను, అప్పుడు మీకే తెలుస్తుంది కదా అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. అప్పుడే ఇక రుద్రాణి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఒకసారి నేను వీలునామా చూడొచ్చా అని అడుగుతూ ఉంటే, ఆ వీలునామా నీ ఒక్కదానికే ఎలా చూపిస్తారనుకుంటున్నావో, అది నేను రాయించిన వీలునామా అని సీతారామయ్య అయితే అంటాడు. అప్పుడే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంటి నాన్న ఈ వీలునామా ఏంటి, ఆస్తి పంపకాలేంటి అని సుభాష్ అడుగుతూ ఉంటే, ఇన్ని రోజులు కూడా నేను ఈ ఆస్తి గురించి ఆలోచించలేదు. నాకు చిట్టి చెప్పిన విషయాలు అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఈ ఆస్తి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని వీలునామా రాయించాను. కానీ ఇదివరకులాగా ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే ఆస్తి దక్కుతుందని కాదు, నా వీలునామాలో ఏముందో లాయర్ గారే వినిపిస్తారు అని అంటూ ఉంటాడు సీతారామయ్య అయితే. అప్పుడే అది విని రుద్రాణి అయితే, అంటే నా కూతురు మంచితనాన్ని తెలుసుకొని నా కూతురు పేరు మీద కూడా ఆస్తి రాసే ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే ఇక లాయర్ అయితే ఆస్తి విషయాలన్నీ కూడా చదువుతూ ఉంటాడు వీలునామాలోది. సీతారామయ్య అనబడే నేను, ఇదంతా కూడా నా స్వాస్థ్యమైన ఆస్తి, ఈ ఆస్తి మొత్తం నా కష్టార్జితమే, అందుకనే నా ఇష్ట ప్రకారమే నేను ఆస్తి వీలునామా రాస్తున్నాను. ఈ ఆస్తి మొత్తం నేను 3 వాటాలు వేస్తున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది రుద్రాణి అయితే. ఒకటి నా పెద్ద మనవడికి, రెండోది నా చిన్న మనవడికి, మూడోది అని లాయర్ అయితే చదవబోతుండగా, ఇంకెందుకు లాయర్ గారు మా రాహుల్కి కదా అని అంటూ ఉంటుంది రుద్రాణి. కాదు మేడం, రాహుల్కి కాదు, రాహుల్ భార్య అయిన స్వప్న పేరు మీద 3వ వాటాని సీతారామయ్య గారు రాయించారు అని అంటూ ఊహించని షాకిస్తాడు లాయర్ అయితే రుద్రాణికి. అప్పుడే అది విని రుద్రాణి కూతురు రేఖ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి అయితే 2 భాగాలు కూడా నీ మనవళ్ళ పేరు మీదే రాసావు కదా నాన్న, మరి నా కొడుకు పేరు మీద రాయకుండా దాని పేరు మీద రాయడం ఏంటి అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే. అదేంటి తాతయ్య, నేను కూడా ఉన్నాను కదా, నా పేరు మీద కూడా ఆస్తి రాయాలి కదా అని చెప్పి రేఖ అయితే అడుగుతూ ఉంటే, అప్పుడే సీతారామయ్య రేఖ చంప పగలగొడతాడు. ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ కుటుంబం మీద నీకు ఇంత ప్రేమ ఎందుకొచ్చిందో నాకు రాత్రే తెలిసింది. అక్కడ కంపెనీ దివాలా తీస్తుందని ఇక్కడికి వచ్చి మా మీద ప్రేమ ఉన్నట్టు డ్రామాలాడి ఆస్తిలో వాటా తీసుకువెళ్దామని వచ్చావని నాకు తెలుసు. మీ అమ్మ నువ్వు ఎలాంటి మనిషిలో ఈ రాహుల్ కూడా అలాంటి మనిషే, కానీ స్వప్న మాత్రం అలాంటిది కాదు. స్వప్న ఈ ఇంటిని నమ్ముకుంది, అందుకని మీకు రావాల్సిన వాటా స్వప్న మీద పేరు మీద రాశాను అంటూ సీతారామయ్య ఊహించని షాక్ ఇచ్చేస్తాడు రుద్రానికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.